వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ అండ్ ఒక కొత్త టాపిక్తో వచ్చా. రీసెంట్గా న్యూస్లో వీఆర్ సీయింగ్ లైక్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఓకే, ఒక కొత్త యాక్ట్ గురించి దేవర్ ఫైటింగ్. అంటే ప్రతి కోర్టు కూడా ఏదో ఒక ఎంక్వైరీ పెడుతుంది. ఆ ఎంక్వైరీలో వాట్ దేవర్ టాకింగ్ ఈస్ ఈ మాస్క్ ఏదైతే ఉన్నాయో ఆర్ ఎల్స్ లైక్ చర్చెస్ ఏదైతే ఉన్నాయో ఆర్ ఎల్స్ టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రిలీజియస్ క్యారెక్టర్ని మార్చే ఛాన్స్ ఉందా, ఒకవేళ మార్చే ఛాన్స్ లేనప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారు. టేక్ ఎగ్జాంపుల్, ఫస్ట్ విల్ టాక్ అబౌట్ సంబాల్ వైలెన్స్ కేస్ ఆర్ ఎల్స్ లైక్ మనందరికి తెలిసింది బాబ్రీ మస్జిద్ కేస్. వీటి గురించి మాట్లాడదాం. సంబాల్ వైలెన్స్ కేస్ ఇట్ వాస్ ఆన్ ద ప్రెసెంట్ డే న్యూస్లో ఉంది బాగా. దానివల్లనే ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనేది బాగా న్యూస్లో వచ్చింది. ఇవాళ టాపిక్ మొత్తం ఎందుకు అక్కడున్న డిస్ట్రిక్ట్ కోర్ట్ వైట్ వాస్ ఆర్డర్డ్ అండ్ ఎంక్వైరీ. ఓకే, సెకండ్, ఆ ఎంక్వైరీ వల్ల ఒక 3 మెంబర్స్ చనిపోయారు. అందుట్లో ఒకళ్ళు బాబు, ఒక చిన్న పిల్లలు. దాని తర్వాత ఈ రిలీజియస్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకునేది కాస్త నాశనం అయిపోయి ఇప్పుడు ది బోత్ వర్ ఫైటింగ్ ఆన్ దాట్ ఏరియా. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? సంబాల్ రీజియన్ విచ్ ఈస్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఇలాంటి ప్లేసెస్లో ఎందుకు ఈ ఫైటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి అన్నదే ఇవాళ టాపిక్ అంతా. ఓకే, దట్ ఈస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. సి ఫస్ట్ టైం మీకు కొన్ని చెప్తాను. ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ఏంటి అంటే, సి ఒక ఏరియా ఉంది. ఓకే, ఒక డేట్ ఆఫ్ లైన్ పెట్టుకున్నారు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద. ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఓకే, ఒక డేట్ పెట్టుకున్నారు వీళ్ళు. ఆ డేట్ ఏంటంటే ఆగస్ట్ 15, 1947. ఈ డేట్ చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుందా? ఇట్ వాస్, ఎస్, ఎగ్జాక్ట్లీ అవర్ ఇండిపెండెన్స్ డేట్. ఏంటి ఇండిపెండెన్స్ డే గురించి రాసేసి ఒక పెట్టేసుకున్నారు అంటున్నారా? ఇదంతా ఎందుకు వచ్చిందంటే రామ్ జన్మభూమి కేస్. ఓకే, రామ్ జన్మభూమి కేసులో ఏమవుతుంది, వి ఆల్ నో దట్ బాబ్రీ మస్జిద్ వాస్ బిల్డ్, ఓకే, ఆన్ డిస్ట్రక్షన్ ఆఫ్ సర్టన్ హిందూ టెంపుల్. ఓకే, అక్కడ రాముడు జన్మించాడు, అక్కడ ఒక టెంపుల్ ఉంటే దాన్ని క్యాన్సిల్ అంటే దాన్ని కూల్ చేసి కట్టారు అని చెప్పేసి అనుకొని, దాని తర్వాత ఏం చేశారు, ఈ ఇండిపెండెన్స్ వచ్చాక కంపల్సరీ రాముడు జన్మించిన ప్లేస్ రెండోది ఆ ఏరియాలో కంపల్సరీ రాముడి యొక్క టెంపుల్ కావాలి అని చెప్పేసి ఒక కేసు చేశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే బాబ్రీ మస్జిద్ కేసే, బాబ్రీ మస్జిద్ ఏదైతే ఉందో ఆ మస్జిద్ని దీస్ పర్సన్ ఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఇట్స్ రిలీజియస్ క్యారెక్టర్. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రిలీజియస్ క్యారెక్టర్. వాట్ ఈస్ రిలీజియస్ క్యారెక్టర్? రిలీజియస్ క్యారెక్టర్ అంటే టేక్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ వాస్ అ టెంపుల్. ఓకే, ఇఫ్ ఇట్ వాస్ అ టెంపుల్ అక్కడ ఏమేమి జరుగుతూ ఉంటాయి? పూజలు జరుగుతూ ఉంటాయి ఆర్ ఎల్స్ లైక్ ఒక దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. దీస్ పర్సన్స్ ఆర్ హిందూస్. ఓకే, ఒక రిలీజియస్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. సో ఇక్కడ రిలీజియస్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ వాస్ ఎ హిందూ టెంపుల్. ఓకే, సెకండ్, టేక్ ఎగ్జాంపుల్, ఇట్ వాస్ ఎ మాస్క్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. దే విల్ ట్రై టు ప్రే టు గాడ్ అల్లా. అవునా? సో ఇప్పుడు ఈ రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇది టెంపుల్ అయితే హిందూయిజంని ఫాలో అవుతుంది, మాస్క్ అయితే ముస్లిం వాళ్ళని ఫాలో అవుతుంది. దాన్ని చేంజ్, ఆ రిలీజియస్ క్యారెక్టర్ని చేంజ్ చేసేంత సీన్ అంటే అలాంటిది ఉందా అంటే ఇండియాలో ఇట్ వాస్ ఎ సెక్యులర్ కంట్రీ. ఓకే, ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ కాబట్టి ఎట్టి పర్సన్లలో అలాంటి చేంజ్ చేసే ఆప్షన్స్ లేవు అనమాట. బట్ బాబ్రీ మస్జిద్ కేసులో ఆల్రెడీ ఒక మస్జిద్ ఏర్పాటు చేశాక వన్స్ అపాన్ ఎ టైం ఎప్పుడో కూలగొట్టి ఉండొచ్చు. ఓకే, ఇండిపెండెన్స్ కంటే ముందు కూలగొట్టి ఉండొచ్చు. బట్ ఇప్పుడు దాన్ని రిలీజియస్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ వాస్ ఎ మాస్క్. దీన్ని కూల్ చేసి అండ్ ఇట్ మీన్ దట్ రిలీజియస్ క్యారెక్టర్ మార్చేసి ఇప్పుడు దాన్ని ఏం చేశారు, టెంపుల్ చేశారు. ఓకే, ఈ టెంపుల్ చేశారు. ఇలాంటి టైంలో ఇక్కడ ముస్లిమ్స్ ఫీల్స్ దట్ ఓకే మా మాస్క్ని డిస్ట్రాయ్ చేశారు. హిందూస్ ఫీల్స్ దట్ ఓకే మాకు ఒక టెంపుల్ వచ్చింది, రాముడు అక్కడ ఉండేటోడు ఒకప్పుడు కాబట్టి మాకు ఒక టెంపుల్ వచ్చింది, అట్లీస్ట్ మేము ఇప్పుడు మా దేవుడిని ప్రే చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇద్దరు వాదోపవాదాలను విన్నాక ఇటు కరెక్టే అనిపిస్తుంది, అటు కరెక్టే అనిపిస్తుంది. బట్ ఎవరో ఒకళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు నాశనం అయితే చేద్దామని ట్రై చేస్తారు కదా. సో అలా ఏమైంది, హిందూ ముస్లిమ్స్ ఫైట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇలాంటి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నేను ఎలక్షన్స్లో విన్ అయితే మీకు ఒక కొత్త మేనిఫెస్టో తీసుకొస్తా, ఆ మేనిఫెస్టో పరంగా ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ తీసుకొస్తా, దాంట్లో రిలీజియస్ క్యారెక్టర్ని ఎలా కూడా ఆల్టరేట్ చేయడానికి ఉండదు. మీది మాస్క్ అయితే మాస్క్, టెంపుల్ అయితే టెంపుల్, చర్చ్ అయితే చర్చ్, అది అలానే ఉంటుంది.
కానీ దాని కట్ ఆఫ్ డేట్ ఎంత పెట్టారు? August 15, 1947. రిమెంబర్ దిస్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఈ యాక్ట్ వచ్చింది 1991లో ఆన్ దిస్ కేస్. బట్ ఇట్ సేస్ దట్ అంతకంటే ముందు రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ రాకంటే ముందు అది అలానే మెయింటైన్ చేస్తాం, అది అలానే ఫ్రీజ్ చేస్తామని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఇట్ వాస్ బ్రాట్ బై హూమ్? ఇట్ వాస్ బ్రాట్ బై కాంగ్రెస్. ఓకే, దాని తర్వాత ఇలాంటి యాక్ట్ అనేది ఒకటి వచ్చేసింది. ఓకే, వచ్చేసింది. దీని తర్వాత మనం రీసెంట్గా ఏం జరుగుతుంది? సంబాల్ ఇష్యూ ఉంది. సంబాల్ అనేది ఒక ఏరియా. ఓకే, అది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో సంబాల్ అనేది ఒక మాస్క్ ఉంది, సంబాల్ మాస్క్. ఈ మాస్క్ పేరు ఏంటి అంటే, ఈ ఏరియాలో ఉన్న మాస్క్ పేరు షాహీ జమా మస్జిద్. ఓకే, రీసెంట్గా ఎందుకు ఇంత న్యూస్లోకి వచ్చింది? లాస్ట్ ఇయర్ కూడా జ్ఞానవాపి మాస్క్ కేసు ఉంది, వారణాసిలో ఉంది. అక్కడ ఏంటి? ఒక టెంపుల్ ఉంది, విశ్వేశ్వర అంటే నథింగ్ బట్ విష్ణు అవతారం. ఓకే, ఆర్ఎల్స్ శివుడు అవతారం ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ని నాశనం చేసేసి నథింగ్ బట్ ఎవరు? ఔరంగజేబ్, లాస్ట్ స్ట్రాంగెస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్స్, అతను డిస్ట్రాయ్ చేసి నథింగ్ బట్ ఒక మాస్క్ కట్టాడని చెప్పేసి. సిమిలర్గా షాహీ జమా మస్జిద్ అని ఒక మస్జిద్ ఉంది. ఇది ఎక్కడుందంటే సంబాల్ అనే రీజియన్లో ఉంది. అది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉందనమాట. ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ మాస్క్. ఓకే, గ్రీన్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ షాహీ జమా మస్జిద్ మాస్క్ ఏమవుతుందంటే, ఇది ఒక ఎంక్వైరీ చేశారు. ఎవరు ఎంక్వైరీ చేశారు? అక్కడున్న డిస్ట్రిక్ట్ కోర్ట్. ఓకే, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చేసిందంటే ఒక ఎంక్వైరీ చేద్దాం. ఆ ఎంక్వైరీలో ఇది ఒకప్పుడు హిందూ టెంపుల్ అంట. ఇట్ మీన్ దట్ హరిహర టెంపుల్. వాట్ ఈస్ హరి? హరి మీన్స్ విష్ణు, హర టెంపుల్ మీన్స్ శివ. ఐఎమ్ నాట్ అవేర్ దట్ లైక్ కంటిన్యూస్గా అంటే ఐ వాస్ నాట్ ష్యూర్, బట్ హరిహర అంటే లార్డ్ విష్ణు యాజ్ వెల్ యాజ్ లార్డ్ శివ టెంపుల్. నథింగ్ బట్ ఇది ఒక టెంపుల్ ఉండేదంట. ఇది ఎవరు డిస్ట్రాయ్ చేశారు? ఇట్ వాస్ డిస్ట్రాయిడ్ బై ద బాబర్. ఓకే, బాబర్ డిస్ట్రాయ్ చేశాడు. బాబర్ వచ్చాక 1520s ఆ టైంలో వస్తాడు. 1526 ఆర్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ అబౌట్ దిస్ డేట్, బట్ 1526 ఆ టైంలో వస్తారు. వచ్చాక అతని యొక్క లెఫ్టినెంట్ జనరల్, ఓకే, లెఫ్టినెంట్ జనరల్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక షాహీ జమ్మా మస్జిద్ కడతాడు. ఏ ప్లేస్లో కడతాడు? ఈ హరిహర టెంపుల్ని నాశనం చేసేసి అంటే డిస్ట్రాయ్ చేసేసి కట్టాడు అన్నదే. ఇప్పుడు అది నిజమా కాదా అని చెప్పేసి ఈ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్డర్ చేసింది అనమాట ఎంక్వైరీ చేయడానికి. రియాలిటీలో ప్లేస్ ఆఫ్ వర్షిప్ పరంగా రిలీజియస్గా దాన్ని మార్చగలుగుతామా? మార్చలేము. ఎందుకంటే ఒక యాక్ట్ అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? 1991లో తీసుకొచ్చారు, అంతే కదా. 1991లో యాక్ట్ తీసుకొచ్చావు, దాని పరంగా రిలీజియస్ క్యారెక్టరిస్టిక్స్ మార్చగలమా? మార్చలేము. బట్ వీళ్ళు ఏమడిగారు? మేము ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. అది ఈ యాక్ట్కి అగెయిన్స్ట్ తిరుగుతుందా లేదా అన్నది ఇవాళ కరెంట్ అఫైర్స్ టాపిక్. యాక్ట్కి అగెయిన్స్ట్ తిరుగుతుందా అంటే కంప్లీట్గా తిరగట్లేదు. బట్ సమ్ ప్రొవిజన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2023లో మన ఫేవరెట్ ఎవరు? సుప్రీంకోర్టు జడ్జ్. ఓకే, సిజేఐ ఎవరు అప్పుడు? జస్టిస్ డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్ ఏమంటాడంటే జ్ఞానవాపి మాస్క్ అప్పుడు ఎంక్వైరీ చేయటంలో తప్పు లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక యాక్ట్ ఉంది 1991 ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పరంగా. దాని పరంగా రిలీజియస్ క్యారెక్టర్ మార్చుతామంటే మార్చలేము. అలాంటప్పుడు ఎలా కూడా మార్చలేము. సంహౌ అది రియాలిటీలో టెంపులా కాదా, ఒకప్పుడు టెంపుల్ ఉండేదా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని దాని యొక్క ఎంక్వైరీ చేయటంలో మాత్రం తప్పు లేదు అని చెప్పేసి ఒక క్లాజ్ మెన్షన్ చేస్తారు. ఎవరు? డివై చంద్రచూడ్. ఏమంటాడంటే ఆ యాక్ట్ ఉన్నంత మాత్రాన ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు అని చెప్పేసి చెప్తాడు. దానివల్ల ఏమైంది? అన్ని కోర్ట్స్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ హిందూ పర్సన్స్ కానీ వీళ్ళందరూ హిందూ రిలీజియస్ గురూస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అప్పటి నుండి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ఓకే, మాకు ఆ క్లాజ్ ఉంది, జస్టిస్ డివై చంద్రచూడే చెప్పాడు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పరంగా మనం ఎంక్వైరీ చేయొచ్చంట అని. ఓకే, కానీ ఈ కేసు వచ్చేసి సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ జ్ఞానవాపి కేస్. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ షాహీ జమ్మా మస్జిద్ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఒక క్లాస్ ఏంటి అంటే ఇట్ వాస్ రిజిస్టర్డ్ యాజ్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద రిజిస్టర్ అయ్యింది. ఓకే, దేని కింద రిజిస్టర్ అయ్యింది?
అండర్ ఏన్షియంట్ మాన్యుమెంట్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. ఓకే, ఈ ఏన్షియంట్ మాన్యుమెంట్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ పరంగా దాంట్లో క్లాస్ 3 పరంగా ఇట్ వాస్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. ఒక్కసారి కనుక ఇది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ అయితే ఈ రిలీజియస్ ప్లేస్ అనొచ్చు. ఓకే, రిలీజియస్ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో ఎంక్వైరీ చేయటం తప్పు కాదు అని చెప్పేసి వి ఆల్ హ్యావ్ దట్ ఎక్సెప్షన్స్. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ వర్షిప్ లో కూడా ఏ క్లాస్ కింద ఉందో కూడా తర్వాత చెప్తా. బట్ రిమెంబర్ దట్ ఈ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద ఏన్షియంట్ మాన్యుమెంట్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఆర్కియలాజికల్ సర్వే అనేది కంపల్సరీ దీన్ని ఎంక్వైరీ చేయగలుగుతుంది. ఓకే, ఒక క్లాస్. రెండోది, దీనివల్ల ఏమవుతుంది, ముస్లిం బాడీస్ యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఈ సాహి జమా మస్జిద్లో ఏం జరిగింది, అది ఒకప్పుడు హరిహర టెంపులా కాదా ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. సో అప్పుడు ఏమైంది, ఒక ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ ఎంక్వైరీలో దీస్ పర్సన్ చాంటెడ్ దట్ గో బ్యాక్, యూ డజంట్ హ్యావ్ దట్ అథారిటీ టు ఎంక్వైర్ దిస్ మాస్క్ అని చెప్పేసి గొడవలు అయిపోయాయి. హిందూ ముస్లిమ్స్ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ ఫైటింగ్. ఓకే, ఇక్కడ సాహి జమా మస్జిద్ నథింగ్ బట్ సంబాల్ కేస్. సో ఇప్పుడు మనకి ఏం ఇంపార్టెంట్ అంటే వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఎందుకు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇంపార్టెంట్ ఇయర్? ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ క్లాజెస్ ఉన్నాయి. ఓకే, ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అయితే కాంగ్రెస్ అయితే తీసుకొచ్చింది, దాంట్లో డిఫరెంట్ క్లాజెస్ ఉన్నాయి. ఆ క్లాజెస్ పరంగా ఎందుకు అది ఆల్రెడీ దాన్ని ఎంక్వైరీ చేయడానికి ఎలిజిబులే, హాఫ్ ఎలిజిబుల్ ప్రొటెక్టెడ్ ఆఫ్ మాన్యుమెంట్స్ కింద. బట్ ఇంకా కొన్ని ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి, దాని గురించే చెప్తున్నా ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పరంగా ప్రొహిబిషన్ ఆఫ్ కన్వర్షన్ సెక్షన్ 3 ఏం మాట్లాడుతుందంటే ఇట్ టాక్స్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్. అంటే ఇందాక చెప్పాను కదా, దాని యొక్క రిలీజియస్ క్యారెక్టర్ని ఒక మాస్క్ నుండి చర్చ్కి మార్చలేము. ఓకే, సెక్షన్ 3 ఫస్ట్ సెక్షన్ ఇట్ టాక్స్ అబౌట్ దట్. సో ఇట్ ప్రివెంట్స్ ద కన్వర్షన్ ఆఫ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ వెదర్ ఇన్ ఫుల్ ఆర్ పార్ట్ from one religious denomination to another within the same denomination. Okay, అదెలాంటి విధాలు కూడా మార్చలేము. ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ దట్. అండ్ ఐ విల్ రీడ్ అబౌట్ సెకండ్ క్లాస్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ క్లాస్, మెయింటెనెన్స్ ఆఫ్ రిలీజియస్ క్యారెక్టర్. ఇదేంటి, సెక్షన్ 4 ఆఫ్ క్లాస్ 1. ఇట్ టాక్స్ అబౌట్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ రిలీజియస్ ఐడెంటిటీ అండ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ రిమైన్స్ సేమ్ యాజ్ ఇట్ వాస్ ఆన్ August 15, 1947. ఒక డేట్, కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు. ఆ డేట్ పరంగా దీని యొక్క రిలీజియస్ క్యారెక్టర్ మార్చడానికి కుదరదు. సెక్షన్ 4 క్లాస్ 1 ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ దట్. నెక్స్ట్ సెక్షన్ 4 క్లాస్ 2 వాట్ ఇట్ వాస్ సేయింగ్ ఇస్ అబేట్మెంట్ ఆఫ్ పెండింగ్ కేసెస్. అబేట్మెంట్ అంటే నథింగ్ బట్ కొత్త కేసులను మేము ఎంకరేజ్ చేయము, ఉన్న కేసులను కూడా క్యాన్సిల్ చేసేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో సెక్షన్ 4 క్లాస్ 2 ఏంటంటే ఇట్ డిక్లేర్స్ దట్ ఆన్గోయింగ్ లీగల్ ప్రొసీడింగ్స్ కన్సర్నింగ్ టు ద కన్వర్షన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. అంటే ఆన్గోయింగ్ లీగల్ ప్రొసీడింగ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఒక మాస్క్ నుండి ఒక టెంపుల్గా మార్చడం, ఒక టెంపుల్ నుండి ఒక చర్చ్కి మార్చడం ఏదైతే ఉంటుందో అది బిఫోర్ August 15, 1947 కింద ఏదైతే ఉందో అలానే ఉంటాం. వీ విల్ టెర్మినేట్, అంటే వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ ఫర్దర్ కేసెస్ అని చెప్పేసి నో న్యూ కేసెస్ క్యాన్ బి ఇనిషియేటెడ్ అండర్ దిస్ సెక్షన్ 4 క్లాస్ 2. అంటే అంతకుముందు జరిగింది మాది మార్చేశారు అని చెప్పేసి ఈ డేట్ తర్వాత అసలు ఎలాంటి కేసెస్ కూడా ఎంకరేజ్ చేయరు, ఉన్న కేసెస్ని కూడా క్యాన్సిల్ చేసేస్తారు. దిస్ వాస్ టాకింగ్ అబౌట్ అబేట్మెంట్ ఆఫ్ పెండింగ్ కేసెస్. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ టు ద యాక్ట్ ఆఫ్ సెక్షన్ 5. ఇక్కడ చూడండి, ఈ యాక్ట్ పరంగా మనకి రామ్ జన్మభూమి కేసు ఉంది అవునా, దాంట్లో రిలీజియస్ అంటే ఇట్ ప్రివెంట్స్ ప్లేస్ ఆఫ్ వర్షిప్, అంటే కన్వర్షన్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ మార్చొద్దు కదా. మరి బాబ్రీ మస్జిద్ని టెంపుల్గా మార్చారు కదా, ఈ యాక్ట్కి అగేన్స్ట్ తిరుగుతుందా అంటే తిరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ క్లాస్ చూడండి, ఇక్కడ నుండి వచ్చే ఫర్దర్గా ఎంకరేజ్ చేయం, ఇక్కడ దాకా ఏదైతే ఆల్రెడీ ఒకప్పుడు మాట్లాడుకున్నారో, అంటే ఒక రిలీజియస్ కన్సెన్సస్కి వచ్చేసి ఉంటారు కదా ఇండిపెండెన్స్ కంటే ముందు, ఆర్ఎల్స్ లైక్ ఈ కేస్ ఈ యాక్ట్ వచ్చే ముందు కల్లా ఏదో కన్సెన్సస్కి వచ్చేసి ఉంటారు కదా, అది మాస్కో లేకపోతే టెంపుల్ స్టేటస్ కో అయితే మెయింటైన్ చేస్తున్నాం కదా, అది అలానే ఉండిపోద్ది, ఎలాంటి చేంజెస్ రావు అని చెప్పేసి చెప్తారు. బట్ ఈ కేసు ఏం చెప్తుందంటే this act does not apply to the ancient monumental and historical monuments or archaeological sites and remains covered by the Ancient Monuments and Archaeological Sites and Remains Act. ఈ యాక్ట్ పరంగా ఏదన్నా రిజిస్టర్ కనుక అయ్యి ఉంటే అవేమైతే అవి ఎట్టి పోస్టులలో వాటికి ఈ యాక్ట్ అప్లికబుల్ కాదంట.
ఓకే, ఈ యాక్ట్ కింద రిజిస్టర్ అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ కాదంట. అందుకోసమే సంబాల్ కేసులో హైకోర్ట్ ఆర్ ఎల్స్ లైక్ ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేసింది. ఓకే, బట్ సి బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఎథికల్ పర్స్పెక్టివ్ తీసుకోండి. సి మనం అంత మెచ్యూర్ కాదు. జస్టిస్ డివై చంద్రచూడ్ వాస్ వెరీ మచ్ మెచ్యూర్డ్, వే మెచ్యూర్డ్. అతను సెక్షన్ 377 కానీ చాలా కేసులు వెరీ గుడ్ కేసెస్, ఈ టాక్డ్ అబౌట్ వెరీ గుడ్ కేసెస్. ఓకే, అసలు ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాడంటే ఈ వాస్ ఆన్ ద వెరీ మచ్ మెచ్యూర్డ్ బేసిస్. అలానే ఇక్కడ ఈ క్లాజ్ పరంగా రిలీజియస్ ప్లేస్ని అయితే మార్చలేం కదా. సో ఇప్పుడు ఎంక్వైరీ చేసిన దాంట్లో తప్పు లేదు అని చెప్పేసి ఒక వే ఆఫ్ కాయిన్లో చెప్పాడు. కానీ అందరికి అలా మెచ్యూరిటీ ఉండదు కదా. ఎవ్రీ పర్సన్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. బట్ కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ ఎక్సెప్షన్స్ ఉండటం వల్ల ఈ యాక్ట్ మాకు వర్త్ అవ్వదు, ఇప్పుడు కంపల్సరీ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేశాక అప్పుడు అది కనుక హిందూ టెంపుల్ అని తెలిస్తే హిందూస్ యాక్సెప్ట్ చేస్తారా? హిందూస్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకప్పుడు మాది అది హిందూ టెంపుల్, ఒకప్పుడు ఒకళ్ళు వచ్చేసి డిస్ట్రాయ్ చేసేసి దాన్ని మార్చేశారు, ఇప్పుడు మాకు దేవుడిని పూజించడానికి మాకు లేదు, ఓకే మీరు తిరిగి మాకెందుకు తేరు అని చెప్పేసి వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ పర్స్పెక్టివ్లో వీళ్ళు చెప్తున్నారు. కానీ ఎథికల్ పర్స్పెక్టివ్లో ఇది కరెక్టా రాంగ్ అనేది లైక్ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కరెంట్ అఫైర్స్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ యాక్ట్లో సెక్షన్ 5 టాక్స్ అబౌట్ సర్టన్ ఎక్సెప్షన్స్. ఓకే, ఈ యాక్ట్ కొన్ని సార్లు అమలు కాదు అన్నదే ఈ జ్ఞానవాపి ఆర్ లైక్ సంబల్ మాస్క్ కేస్. సో ఇప్పుడు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చూడండి, ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చూసేసి ఒక్కసారి రీబ్యాక్ చేసి ఇప్పుడు న్యూస్ చూడండి. ఐ థింక్ దిస్ విల్ బి వెరీ క్లియర్. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.